హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. కాంతారా చాప్టర్ 1 మూవీ ట్రైలర్ రివ్యూ. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, నాకైతే ఈ ట్రైలర్ చూసినాక ఈ సినిమా స్టోరీ ఏం అర్థం కాలే. దాదాపు ఒక 3-4 సార్లు చూసిన. ఈ సినిమా థీమ్ ఏంటంటే గ్రామ దేవతలు. మన తెలంగాణలో మనకు కొన్ని గ్రామ దేవతలు ఉన్నాయి, అట్లనే కర్ణాటకలో ఒక ఏరియాలో వాళ్ళకి కొన్ని గ్రామ దేవతలు ఉన్నాయి. ఇలాంటి గ్రామ దేవతల కాన్సెప్ట్ తోని ఈ కాంతారా మూవీ అనేది తీస్తున్నాడు రిషబ్ శెట్టి. కాంతారా మూవీకి కాంతారా చాప్టర్ 1 అనేది ప్రీక్వెల్. ఆ సినిమా కంటే ముందు ఏం జరిగింది అనేదే ఈ కాంతారా చాప్టర్ 1 అన్నమాట. సో ఆ సినిమా ఊహించని విధంగా భారీ సక్సెస్ అయింది. చాలా రూటెడ్గా తీసిర్రు ఆ మూవీని. అయినా సరే ఆ జెన్యూన్ ఫిలిం మేకింగ్ అటెంప్ట్ చూసి జనాలు కాంతారా మూవీకి బ్రహ్మరథం పట్టిర్రు. సో ఆ సినిమా సక్సెస్ కాంతారా ప్రీక్వెల్ అంటే కాంతారా చాప్టర్ 1 తీయడానికి అయితే దోహదం చేసింది. చెప్పినా కదా, ఈ ట్రైలర్ చూస్తే నాకు స్టోరీ అయితే ఏం అర్థం కాలే. ఇప్పుడు విజువల్స్ గురించి మాట్లాడుకుందాం. విజువల్స్ ఎలా ఉన్నాయి? సినిమాను 100 కోట్లు పెట్టి తీసిర్రట, కానీ 100 కోట్లు అనే కంటే ఒక 150 కోట్లు అని చెప్పొచ్చు. ఫ్లాష్ బ్యాక్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కనీసం ఒక 500-600 సంవత్సరాల క్రితం జరిగిన కథ అనుకోండి. వాళ్ళ గెటప్లు, వాళ్ళ సెట్టింగ్లు, వాళ్ళు ఉండే ఏరియాలు అన్ని సెట్ చేసుకోవాలి. సో ఇవన్నీ 100 కోట్ల బడ్జెట్లో మంచిగా చూపించారు. సో ఇది ఒక మంచి అటెంప్ట్ అని చెప్పొచ్చు. ఇంకా మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ అజనీష్ లోక్నాథ్, అతని మ్యూజిక్ చాలా బాగుంది. ఇప్పటికే అతని మ్యూజిక్ మన తెలుగు వాళ్ళకి పరిచయం. మంగళవారం సినిమా అయినా, విరూపాక్ష మూవీ అయినా, ఓదేల 2 అయినా, ఇలా చాలా మూవీస్ అయితే ఉన్నాయి. అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ కి ఒక మంచి ఫ్యాన్ బేస్ అయితే ఉన్నది. ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా చాలా బాగుంది. ఇంకా రిషబ్ శెట్టి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఆయన ప్రెజెన్సే చాలా బాగుంది, మంచి ఫిట్నెస్ తోని. ఇంకా ఆ పాత్రకి ఎలా ఉండాలో అలాగే ఉన్నాడు. కొన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ మనుషులు ఎలా ఉన్నారో అతను కూడా అట్లనే ఉన్నాడు ఆ గెటప్ లో. ఇంకా రుక్మిణి వసంత్, ఆమె పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి బెర్మి అనే పాత్ర ప్లే చేస్తున్నాడు. హీరోయిన్ ఆమె కనకావతి అనే పాత్ర ప్లే చేస్తుంది రుక్మిణి వసంతన్. సో డైరెక్షన్ అనేది చాలా బాగుంది. సినిమాను బాగా తీసిండు రిషబ్ శెట్టి. కాంతారా లాంటి మూవీస్ ఇంకా చాలా చాలా రావాలి. ఎందుకంటే సినిమా స్టోరీ అర్థం కాకపోయినా సరే, నాకు అర్థం కాకపోయినా సరే, సినిమా ఒక రూటెడ్గా ఉంది. అంటే మన ఇండియాలో ఎన్నో రకాల కల్చర్స్ ఉన్నాయి. అలా కొన్ని కల్చర్స్ యొక్క మూలాల్లోకి వెళ్ళి వాళ్ళ చరిత్రను చెప్తూ జనాల్ని ఎంటర్టైన్ చేయడం అనేది చాలా మంచి విషయం. సో ఈ విషయంలో కాంతారా పార్ట్ 1 అయినా, కాంతారా మూవీ అయినా, కాంతారా చాప్టర్ 1 అయినా, ఈ రెండు మూవీస్ మనం అప్రిషియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మనకు బలగం లాంటి ఒక మూవీ వచ్చింది. ఇలా ఇంకా చాలా ఉన్నాయి. ఈ మూవీలో తులు భాష మాట్లాడే వాళ్ళ గురించి రిషబ్ శెట్టి అయితే ప్రస్తావించాడు. సో ఇదన్నమాట కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ రివ్యూ.